హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ. ఇంతింతాకు ఇస్తరాకు రాజులు మెచ్చిన రత్నాలు ఆకు. ఏమిటది? ప్రశ్న మరొకసారండి. ఇంతింతాకు ఇస్తరాకు రాజులు మెచ్చిన రత్నాలు ఆకు. ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నీ యూజ్ఫుల్ టిప్సేనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి కొత్తిమీరని ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. కొత్తిమీర అయితే చాలా రకాలుగా స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ఫ్రిడ్జ్లో అలా పెట్టుకున్నా కూడా ఇలా కొత్తిమీర అయితే ఒళ్ళిపోయి కుళ్ళిపోతూ ఉంటుంది కదండి. అలా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా కొత్తిమీర తెచ్చుకున్న వెంటనే ఇలాగా వీటిలో ఉన్నటువంటి గడ్డి వస్తూ ఉంటుంది కదండి, అలాంటి గడ్డిని వేరేసి పొండు ఆకులను కూడా వేరేసి లోపల ఉన్నటువంటి డస్ట్, కుళ్ళిపోయిన ఆకుల్ని ఇవన్నీ కూడా తీసేసి ఇలాగ సగానికైతే ఏర్ల వరకు ఇలాగ చాకు పెట్టి కట్ చేసేసుకోవాలండి. మిగిలిన ఈ కొత్తిమీరని శుభ్రంగా మళ్ళీ క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే వీటిల్లో కొత్తిమీరలో పిచ్చి ఆకులు, అలానే గడ్డి పరకలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదండి. పొండిన ఆకులు వీటిలన్నిటిని కూడా వేరేసి ఇలా చాకు పెట్టి ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ కొత్తిమీరని మనం ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దానిలో ముందుగా టిష్యూ పేపర్ కానీ, న్యూస్ పేపర్ కానీ ముందుగా ఆ పేపర్ వేసేసుకొని తర్వాత ఇలా కొత్తిమీరని పెట్టుకుని తర్వాత మళ్ళీ టిష్యూ పేపర్ కానీ, న్యూస్ పేపర్ కానీ వేసుకున్నాం అనుకోండి, కొత్తిమీర నేను నిజంగా చెప్తున్నానంటే 2 వీక్స్ వరకు కూడా కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. దీన్ని ఎక్కువగా మనం తీసుకొచ్చుకున్న వెంటనే కడిగేసి మళ్ళీ అలా పెట్టేస్తూ ఉంటారండి. కడిగితే మాత్రం ఆకు లోపల తేమ అంతా కూడా ఏర్పడి అదంతా కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. కడగకుండా కొత్తిమీరని ఈ విధంగా మనం ఇలా పెట్టేసి మనకు కావాల్సినప్పుడు తీసుకునే అవసరానికి వాడుకునేటప్పుడు అప్పుడు వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకుని తర్వాత కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం ముందుగా కడిగి పెట్టుకుంటే కొత్తిమీర పాడైపోతుంది కాబట్టి ఈ విధంగా కడగకుండా ఏదైనా బాక్స్లో మనం స్టోర్ చేసుకునే ముందు ఇలా కడగకుండా పెట్టేసుకొని మనకు అవసరానికి కర్రీస్లో యూజ్ చేసుకునేటప్పుడు ఇలాగ శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని కర్రీస్లో యూజ్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. అలానే ఈ కొత్తిమీర కూడా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టిప్ నెంబర్ 2, ఇలా నెయిల్ పాలిష్లు అయితే గట్టిపడిపోతూ పాడైపోతూ ఉంటాయి కదండి. గట్టిపడిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా నెయిల్ పాలిష్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అవసరాన్ని తీసుకుని వాడుకోవచ్చు, పాడవకుండా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, కొబ్బరి చీపుర్లు మనం ఇలాగ పట్టుకునేటప్పుడు గ్రిప్పింగ్ ఇట్లా ఉంటుందని గట్టిగా పట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలాగా చీపురు పుల్లు గుచ్చుకుపోతూ ఉంటాయి. అలా గుచ్చుకోకుండా ఉండాలంటే ఇలాగ ఓల్డ్ సాక్స్ ఏదైనా పాతది వాడంది ఉంటుంది కదండి, ఇలా పెట్టేసుకుని రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి మంచి గ్రిప్పింగ్గా ఉంటుంది, ఊడ్చేటప్పుడు గుచ్చుకోకుండా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 4, నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అరటిపండ్లు త్వరగా పాడైపోకుండా పండిపోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా క్యారీ బ్యాగ్ కవర్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఆ కవర్ని ఇలా గట్టిగా చుట్టేసుకొని ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి, త్వరగా పండిపోకుండా పాడవకుండా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇలా తొడుముల దగ్గర ఏదైనా క్యారీ బ్యాగ్ కవర్ లాంటిది చుట్టేసుకుని గట్టిగా ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఇబ్బంది లేకుండా ఈ అరటిపండ్లు త్వరగా పాడవకుండా కుళ్ళిపోకుండా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 5, నెయిల్స్కి అయితే నెయిల్ పాలిష్ ఇలా అప్లై చేస్తూ ఉంటాం కదండి. ఇలా నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత త్వరగా పోతుంది కదండి, అలా పోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది.
ఇలాగ నెయిల్స్ అన్నిటికి కూడా మనం ఇలాగ నెయిల్ పాలిష్ అప్లై చేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ అయితే ఉంటాయి కదండి, మన ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ తీసుకొని ఇలాగ ఏదైనా ఒక బౌల్లో వేసేసి ఆ వాటర్లో ఈ నెయిల్స్ చక్కగా పెట్టామనుకోండి, నెయిల్ పాలిష్ పోకుండా ఎక్కువ రోజులు అలానే ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా ఐస్ క్యూబ్స్ అయితే ఉంటాయి కదండి, ఐస్ క్యూబ్స్ని ఇలాగ ఏదైనా ఒక బౌల్లో ఇలా ఉంచేసుకొని ఈ నెయిల్స్ని అందులో ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి తర్వాత తీసేసినట్లయితే నెయిల్ పాలిష్ త్వరగా పోకుండా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 6. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా వాషింగ్ మెషిన్లో పేస్ట్ వేసుకోవటం వల్ల యూజ్ ఏంటంటే, ఇలాగ డోర్కి వెళ్ళి కొంచెం పేస్ట్ ఇలా అప్లై చేసామనుకోండి, మనం బట్టలు అయితే మిషన్లో వేస్తూ ఉంటాం కదండి, మనం సపరేట్గా డోర్ని క్లీన్ చేసే పని లేకుండా పేస్ట్ అయితే ఇలా డోర్కి ఇలా అప్లై చేసామనుకోండి, బట్టలతో సహా చక్కగా డోర్ కూడా క్లీన్ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 7. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాకులు కానీ ఫేలర్లు కానీ సిజ్జర్లు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి, వీటిని మనం కట్ చేసుకున్న తర్వాత ఇలాగా ఒక గ్లాసులోకి కొన్ని రైస్ అయితే తీసుకొని ఈ రైస్లు ఇలా పెట్టేసామనుకోండి, చాకులు కానీ సిజ్జర్లు కానీ ఫేలర్లు కానీ పొదులు పోకుండా ఉంటాయండి. మనకి ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ చాకులు కానీ సిజ్జర్లు కానీ మనం అవసరాన్ని తీసుకుని వాడుకొని మళ్ళీ ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, మంచి షార్ప్నెస్గా ఉంటాయి. అలానే వీటికి సిలుము కానీ తుప్పు కానీ పట్టకుండా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8. చెత్త చేటకి మనం ఇలాగా డస్ట్ అయితే అంతా ఊడ్చేసుకుని చెత్త చేటలోకి ఎత్తుకుంటూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి మనం ఊడ్చేటప్పుడు హెయిర్స్ అనేది వస్తూ ఉంటాయి కదండి, చిరాకు వచ్చేస్తూ ఉంటుంది, మనం ఊడ్స్తూ ఉంటే అవి తొలగిపోతూ ఉంటాయి కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇలాగ డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా అతికించేసుకొని ఇలా డస్ట్ ఊడ్చేటప్పుడు ఎంట్రుకలు వచ్చినా కూడా చక్కగా దీనికి అతుక్కొని ఉంటాయండి. మన పని ఈజీగా సులభంగా చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 9. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాగ మనం చెత్తకి ఇలా కవర్ పెట్టేసుకోవటం వల్ల యూజ్ ఏంటంటే, మనం పద్దాక కూడా ఈ చెత్తని ప్లాస్టిక్గా ఉంటుంది కదండి, దీన్ని పద్దాక కడిగే పని లేకుండా ఇలాగ ఒక కవర్ అయితే ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, డస్ట్ లేకుండా ఉంటుంది, మనం పద్దాక క్లీన్ చేసే పని లేకుండా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా కవర్ వేసుకోవటం వల్ల దీనికి డస్ట్ కూడా అంటకుండా చక్కగా క్లీన్గా ఉంటుంది. మనం డస్ట్ కూడా ఎత్తుకునేటప్పుడు అలా పారబోసినా కూడా వేరే కవర్ మార్చుకుంటే సరిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 10. అల్లం పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలాగా అల్లం మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఏదైనా ఒక బౌల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఇలాగ వాటర్ పోసేసుకొని అల్లం ఇలా పెట్టేసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉండాలి. మనం 2 డేస్కి 3 డేస్కి ఇలా వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుందండి. అల్లం పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్స్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉన్నాయండి. సో మీకు ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్న కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.